అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మనం శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాస్తుకు సంబంధించిన అంశాలను ఒక్కొక్కటిగా నేర్చుకోవడం జరుగుతుంది. మరి తూర్పు దిశ మొత్తం ఉన్న 9 దేవతల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దక్షిణంలో ఉన్న వాటి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మొన్న వితత్ అనే దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి గృహక్షిత అనే పదం గురించి మనం ఇవాళ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ చూడండి. చూస్తేనే నేను భవిష్యత్తులో చేసే వీడియోలన్నీ మీకు అర్థమవుతాయి. లేదంటే కనుక భవిష్యత్తు వీడియోలన్నీ మీకు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఈ గృహక్షిత అనే పదం ఈ దక్షిణం దిశలో మొదటిది. దక్షిణ దిశ అంటే ఇది దక్షిణ ఆగ్నేయంలో 3 పోయిన తర్వాత వచ్చేది దక్షిణం దిశ. ఈ 12, 13, 14 అనే స్థానాలు అనేవి దక్షిణం అనమాట. ఇది దక్షిణంలో 1వ స్థానంలో వస్తుంది. ఈ గృహక్షిత అనే జోన్ కనుక బాగుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఫస్ట్ చెప్తా నేను. ఈ పదం కనుక బాగుంటే ఈ ఇంటిలో, ఇప్పుడు మనం ఇది ఒక ఇల్లు అనుకున్నాం కదా, ఇల్లు అనుకున్నప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి మనస్సు, కల్తీ లేని మనస్సు ఉంటుంది అన్నమాట. మంచి శరీరం, మంచి ఆత్మ. అంటే మీరు ఎప్పుడు కూడా ఎటువంటి కల్తీ లేకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, అండ్ ఎప్పుడు భవిష్యత్తు గురించి కానీ లేదంటే గడిచిపోయిన దాని గురించి కానీ ఆలోచించకుండా ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడేం చేయాలి అనే అంశం మీద వీళ్ళు ఎప్పుడు ఫుల్ అలర్ట్లో ఉంటారు అన్నమాట. ఎప్పుడు ఈ 12 అనే పదం పాజిటివ్గా ఉండి ఎటువంటి దోషాలు లేనప్పుడు ఈ రకంగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ కుటుంబ సభ్యులు బ్యాలెన్సింగ్గా ఉంటారు. వాళ్ళ ఇన్నర్ స్పేస్లో ఎప్పుడు ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు అన్నమాట. ఏది గృహక్షిత అనే పదం బ్యాలెన్సింగ్గా ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన కదా, వీళ్ళు గతంకు సంబంధించి కానీ భవిష్యత్తుకు సంబంధించి కానీ ఎక్కువగా ఆలోచన చేయరు. వీళ్ళకు వర్తమానమే ముఖ్యంగా ఉంటారు. ఈ కుటుంబ సభ్యులకి ఏం కావాలో, ఏం చెయ్యాలో, అది ఎందుకు కావాలో, వాళ్ళు ఆ పని ఎందుకు చేయాలో కూడా వీళ్ళకు చాలా క్లారిటీతో ఉంటారు అన్నమాట. ఈ ప్లేస్ పాజిటివ్గా ఉంటే వీళ్ళు అన్ని కాలాలలో, ఈ కాలం అని ఆ కాలం అని కాదండి, అన్ని కాలాలలో ఎనీ స్పేస్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే కూడా వీళ్ళు స్థిరంగా ఉంటారు. అంటే ఒకే విధమైన ఆలోచనతోనే ఉంటారు. ఇలాంటి వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సరైన నిర్ణయాలు, సరైన సలహాలు కూడా ఇస్తారు. వీరు జాగ్రత్తగా ఉండడంలో సిద్ధహస్తులు. ఈ జోన్ని మనం దేనికి అంటే, ఈ జోన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇది స్థిరత్వాన్ని ఎక్కువ ఇస్తుంది మనకి. మెడిటేషన్ జోన్ అని కూడా అంటారు. మరి గ్రహాల ప్రకారం ఈ జోన్ బుధ స్థానం ఉంటుంది. ఈ జోన్ బుధ స్థానం ఉంటుంది. బుధుడు ఎవరంటే తెలివైన వాడు, అండ్ మెంటర్, అండ్ టీచర్, గురువు. ఇలాంటి వారి మనస్సు కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా కూడా ఉంటారు, క్రేజీగా కూడా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఇది ఈ జోన్ పాజిటివ్గా ఉంటే కలిగే లక్షణాలు. సో చెప్తున్నాను కదా, నా వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి. చూస్తేనే నేను ఇవ్వబోయే సమాచారం మీకు భవిష్యత్తులో చెప్పబోయే సమాచారం కూడా అర్థమవుతుంది. మరి ఈ జోన్ నెగిటివ్గా ఉంటే, ఈ జోన్లో వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటే, వాస్తు దోషాలు ఉంటే, అప్పుడు ఈ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏవైతే చెప్పినో పై వాటికి అన్నింటికి వ్యతిరేకంగా ఉంటుంది.
అనారోగ్యంతో ఉంటారు, మనసులో ఎప్పుడు చింత, మనసు వారి ఆధీనంలో ఉండదు, కంట్రోల్లో ఉండదు, భవిష్యత్తులో ఏమవుతుంది, గతం ఇట్లా అయిపోయింది అనే విషయాల గురించి బాగా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు, ఏ పనిలో కూడా మనసు లగ్నం కాదు, తెలివి తక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు, అజాగ్రత్తగా ఉంటారు, జరిగిపోయిన వాటి గురించి ఇంతకుముందు చెప్పినాను కదా, భవిష్యత్తులో జరిగే వాటి గురించి కూడా ఎక్కువగా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. దీనికి ఈ ఉత్తరంలో ఉన్న సోమ అనే పదం కూడా ఉంది. ఈ సోమ అనే పదం కూడా, ఈ గృహక్షత అనే పదం, ఈ సోమ అనే పదం కూడా రెండు బ్యాలెన్సింగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది సోమ అనే పదం గురించి నెక్స్ట్ భవిష్యత్తులో వచ్చే ఎపిసోడ్లలో చెప్తాను. ఎటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ ఉండకూడదు అనమాట. ఈ గృహక్షిత అండ్ సోమ అనే పదం ఉంటే ఇంకా మనసుని చాలా ప్రభావితం చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.